ధర్మవరంలో లోకేంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు రౌడీ షీటర్ లోకేంద్రను చంపిన నిందితులంతా కూడా లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే ఎవరైతే ఇటు తనని చంపారో వాళ్ళంతా కూడా పోలీసుల వద్దకు లొంగిపోయారు. 2 ఏళ్ల క్రితట 10 లక్షల వివాదంలో లక్ష్మీనారాయణ రెడ్డిని హత్య చేశాడు లోకేంద్ర. అయితే లోకేంద్రను హత్య చేసిన వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయారు. దానికి ప్రతీకారంగానే లోకేంద్రను కసిగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణ రెడ్డి కొడుకు బాలకృష్ణారెడ్డికి ఇలియాజ్ అనే ఒక వ్యక్తి సహకరించినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నిన్న కారులో వచ్చి నడి రోడ్డుపై లోకేంద్రను ఢీ కొట్టి మరీ చంపేశారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా నిందితులు ఎవరు అనేది క్లియర్ గా కనిపించేటట్టు రికార్డ్ అయ్యాయి. కారుతో తన బైక్ ని ఢీ కొట్టిన అనంతరం కూడా కత్తెలతో నరికి చంపేశారు లోకేంద్రను. అయితే రౌడీ షీటర్ లోకేంద్రను ఎవరైతే చంపారో వాళ్ళంతట వాళ్లే ఇటు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. కారుతో మొదటగా ఇటు తన బైక్ ని ఢీ కొట్టిన అనంతరం కూడా కారులో లోపల నుండి వచ్చిన వ్యక్తులు తనని కత్తితో దాడి చేసి మళ్ళీ అదే కారులో యూటర్న్ తీసుకొని వెళ్లిపోయిన ఘటన మనం సీసీటీవీ విజువల్లో రికార్డ్ అయిన ఘటన మొత్తం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే 10 లక్షల వివాదంలో ఇటు గొడవ తలెత్తినట్టుగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణ రెడ్డిని హత్య చేశాడు లోకేంద్ర. తనకు సంబంధించిన వ్యక్తులు లోకేంద్ర మీద ఇటు రివెంజ్ తీసుకునే ఒక క్రమంలో తనను చంపినట్టుగా తెలుస్తోంది. నిన్న కారుతో వచ్చి నడి రోడ్డుపై తనను ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో నరికి చంపేశాడు బాలకృష్ణారెడ్డి. నిందితులు వాడిన కారును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా. అయితే గతంలో అనేక కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లోకేంద్ర పైన 6 నెలల క్రిందట కూడా ఒక మహిళను రేప్ చేసి మరీ చంపేసినట్టుగా తెలుస్తోంది. ఇటు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్ లోకేంద్రను ఎవరైతే హత్య చేశారో తనని ఇప్పటికే పోలీసులు దగ్గరికి వెళ్లి వాళ్ళు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. తమ కారును కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ కారుతో లోకేంద్రను ఢీ కొట్టిన వాళ్ళంతా కూడా ఆ గ్యాంగ్ ఆ తర్వాత లోకేంద్రను కత్తులతో నరికి చంపేసి అనంతరం కూడా అక్కడ నుండి పరారయ్యారు. ఆ తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే గతంలో 2 ఏళ్ల క్రితం 10 లక్షల వివాదంలో లక్ష్మీనారాయణ రెడ్డిని ఇతడు హత్య చేశాడు. అయితే దానికి సంబంధించి ప్రతీకారంగా లోకేంద్రను కసిగా హత్య చేశాడు లక్ష్మీనారాయణ రెడ్డి కొడుకు బాలకృష్ణారెడ్డి. ఇటు హత్య చేసిన అనంతరం కూడా లొంగిపోయారు పోలీసుల దగ్గర. అయితే లోకేంద్రపై కూడా పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. గతంలో ఒక మహిళపై రేప్ చేసి హత్య చేసిన కేసు కూడా లోకేంద్రపై ఉంది. అయితే రౌడీ షీటర్ లోకేంద్రను ఏ విధంగా చంపారో ఆ విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. 2 ఏళ్ల క్రిందట తన తండ్రిని చంపేసినందుకు పగ సాధించుకోవడానికి ఇటు కారుతో ఢీ కొట్టిన అనంతరం కూడా కత్తులతో దాడి చేసి చంపేశాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రెసెంట్ నిందితులు అటు పోలీసుల దగ్గర లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగే అవకాశం ఉందనుకోవాలా? అసలు ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ధర్మవరం వ్యాప్తంగా సంచలనం రేపిన రౌడీ లోకేంద్ర హత్య కేసులో పోలీసులు కాస్త పురుగు సాయించారు. అయితే నిన్న హత్య చేసిన అనంతరం నిందితులు కారుతో సహా వెళ్లి 2 టౌన్ PS లో లొంగిపోయారని కూడా తెలుస్తుంది మనకు. ప్రస్తుతం అయితే నిందితులంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మిగతా వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి మొదటగా హత్యకు గల ప్రధాన కారణం చూసుకుంటే గతంలో అయితే గత 2 ఏళ్ల క్రితం 10 రూపాయల నేపథ్యంలో కేవలం 10 రూపాయల కోసం నిందితులు ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని చంపారు. అక్కడే ఆటో డ్రైవర్ గా జీవించిన రౌడీ షీటర్ లోకేంద్ర ఒక 10 రూపాయలు చిల్లర లేదని చెప్పినందుకు ఒక వ్యక్తిని అక్కడే బండరాయితో మోదీ హత్య చేశాడు. అప్పటి నుంచి కూడా కేసు కొనసాగుతుంది. దానిపై బెయిల్లో ఉన్నాడు. ఆ తర్వాత మరో 6 నెలల క్రితం ఒక మహిళను కూడా అఘాయిత్యం చేసి చంపేశాడు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా హైకోర్టు నుంచి అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో ఈ బెయిల్ పై బయట ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ రెడ్డి కుమారుడు గత 2 రోజుల క్రితం వినాయక నిమజ్జనం రోజు వీళ్ళని చూసి డాన్స్ వేశాడు అన్న కోపం కసి వాళ్ళు అలాగే ఉంది. ఆ కోపాన్ని మనసు అలాగే పెట్టుకుని నిన్న సాయంత్రం ఏదైతే బయట వస్తున్న లోకేంద్రని కారుతో ఢీకొట్టిన అనంతరం అయితే లక్ష్మీనారాయణ రెడ్డి కుమారుడు బాలకృష్ణారెడ్డి అతనికి మరో వ్యక్తి ఇలియాజ్ అనే వ్యక్తి కూడా సహకరించారు తెలుస్తోంది.
ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో గొడ్డలతో పూర్తిగా కూడా గుర్తుపట్టలేంత విధంగా కూడా మొహాన్ని నరికేసి అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ లకు వెళ్లి లొంగిపోయాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే తల్లిదండ్రులు అయితే దీని వెనక వేరే వాళ్ళు ఉన్నారు అంటూ చిత్ర పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా ఉన్నారనేది కూడా దర్యాప్తు ఉన్నారు. ఇప్పటికైతే పోలీసులకు లభించిన ఆధారం ప్రకారం కేవలం ఇద్దరే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కార్ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇలియాస్, ఆ తర్వాత భాగ్యశారెడ్డి ముగ్గురు కలిసి హత్య చేసి తెలుస్తుంది. దీనిపై పోలీసులు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ యోగేంద్ర. రౌడీ షీటర్ లోకేంద్రను హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏదైతే కారు ఉందో ఆ కారును కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోకేంద్రపై ఇంతకు ముందు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఒక యువతిని రేప్ చేసి చంపేసిన కేసులో కూడా లోకేంద్ర మెయిన్ కల్ప్రిట్ గా ఉన్నాడు. అయితే గతంలో 2 ఏళ్ల క్రిందట 10 లక్షల వివాదంలో ఇప్పుడు ఎవరైతే నిందితుడున్నాడో తన తండ్రిని చంపేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు రివెంజ్ ప్లాన్ చేయడంతో తను కక్ష సాధింపు చర్యలో భాగంగానే లోకేంద్రను వెనక నుండి కారుతో ఢీకొట్టి అనంతరం కూడా కత్తులతో పొడిచి చంపేసి ఆ తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయాడు. ధర్మవరంలో రౌడీ షీటర్ లోకేంద్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే అటు లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే వాళ్ళంతటి వాళ్ళే పోలీసులు ఎదుటికొచ్చి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. కారుతో ఢీకొట్టిన అనంతరం కూడా బైక్ పై వెళ్తున్న లోకేంద్రను కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన మనం చూస్తున్నాం. అయితే లోకేంద్ర గతంలో తన తండ్రితో గొడవ పడి తన తండ్రిని చంపేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా ఇటు కక్ష సాధింపు చర్యలో భాగంగా తన కారులో వచ్చిన అనంతరం స్కెచ్ వేసుకున్న అనంతరమే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే హత్య చేశారో నిందితులు ఇప్పటికే పోలీసుల దగ్గర లొంగిపోయారు. ఇక లోకేంద్రపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. గతంలో ఒక యువతిని రేప్ చేసి హత్య చేసిన కేసు కూడా లోకేంద్రపై ఉంది.